ఏపీలో 2 ఇయర్స్‌గా జరుగుతున్న కూటమి పాలన, అభివృద్ధి విశేషాల గురించి అయితే ఏదైతే కొత్త ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారో యువతి ఉపాధ్యాయులు కానివ్వండి, కొత్త తరగా 2047ని రీచ్ అవ్వడానికి చేస్తున్న ప్లానింగ్ గానివ్వండి, వీటిలి గురించి మాట్లాడడానికి ఏపీ స్టార్ హోటల్స్ అధ్యక్షులున్నారు. స్వామి గారున్నారు. సార్ చెప్పండి. 2 ఇయర్స్‌లో మీరు బాగా గుర్తు చేసుకోగలిగిన ఒక సక్సెస్ చెప్పండి. ఆహ్, ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్‌డీఏ ప్రభుత్వానికి, ప్రధాని మోడీ గారికి, అమిత్ షా గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మాధవ్ గారు వీళ్ళందరూ సమిష్టి కృషిలో ఒకళ్ళొకళ్ళు కోఆర్డినేషన్ చేసుకొని చాలా ఉన్నతంగా వెళ్ళారు. ఇప్పటికి 2 సంవత్సరాల్లో అమరావతి మోడీ గారు ఇప్పుడు 2 టైమ్స్ వచ్చి వెళ్ళారు. అభివృద్ధి గురించి నన్ను ఈ 3 ఇయర్స్‌లో కూడా కంప్లీట్ చేస్తే మిగతా ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తాను. కొన్ని సెక్టర్స్ చేస్తానని ఆయన కూడా ప్రామిస్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకంగా స్పెషల్‌గా కొన్ని బిల్డింగ్స్ కట్టడానికి నిన్న కూడా అప్రూవల్ ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేషన్‌లో ఎన్‌డీఏ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలకి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది. అలాగే మా ఇండస్ట్రీ వచ్చేటికి హోటల్ ఇండస్ట్రీకి చాలా రాయితీలు ఈ ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ఇండస్ట్రీ స్టేటస్ ఒకటి ఇచ్చారు రీసెంట్‌గా 1 ఇయర్ అవుతుంది. మరియు స్టార్ హోటల్స్‌కి లిక్కర్ లైసెన్స్ ఫీజు రూ. 75,00,000 ఉండేదాన్ని 25 లాక్స్ చేశారు. మైక్రో బ్రెవరీ కూడా రేట్లు తగ్గించారు. ఇలాగా రకరకాల అభివృద్ధి చెందడానికి అలాగే అమరావతి ఏరియాలో సుమారుగా 18 హోటల్స్‌కి పర్మిషన్ ఇచ్చారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 50 హోటల్స్ పూర్తి చేయాలి, 50,000 రూమ్స్ పూర్తి చేయాలని కంకణం కట్టుకున్న సూర్యలంక ఒకటి, విశాఖపట్నం, తిరుపతి డిఫరెంట్ సెక్టర్స్‌లో బాగా ప్రమోట్ చేయడానికి టూరిజం సెక్టర్ మీద బాగా మేజర్ సెక్టర్ ఇంప్రూవ్ చేస్తున్నారు. 954 కిలోమీటర్లు ఉన్న ఈ మన సముద్ర తీరంలో మేజర్ డెవలప్ చేయాలన్నది రీసెంట్‌గా బిగ్ షాక్ పాలసీ అని చెప్పి విశాఖపట్నం, సూర్యలంక కూడా ఓపెన్ చేశారు. మిగతా ఏరియాలో కూడా కాకినాడ, మచిలీపట్నం కూడా ఓపెన్ చేయమని హోటల్ సంఘం నుంచి రిప్రజెంటేషన్. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం దీనికి సహాయ సహకారాలు అందిస్తుంది. మంచి పురోగతికి వెళ్ళాలని చెప్పేసి మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీ స్టార్ హోటల్స్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ చూసుకుంటే చమురు దిగుమతి చేసుకునేది ఏదైతే ఉంటుందో ముడి చమురు కానివ్వండి, బంగారం కానివ్వండి కొంచెం కంట్రోల్డ్‌గా ఉండండని మోదీ గారు ఇది సందేశం ఇవ్వడం జరిగింది. అంటే ఆఫ్‌కోర్స్ దిగుమతి అయ్యేవి తగ్గిస్తే ఇక్కడ పెట్టుబడి కూడా తగ్గుతుందనే ఉద్దేశంతో. కానీ కొంతమంది ప్రజలు అంటున్నారు, ప్రజలని సర్దుకోమని చెప్పడం కాదు, మీరు దిగుమతులు పెంచాల్సిన బాధ్యత ఉంది కదా అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? దిగుమతుల విషయం అది గవర్నమెంట్ వార్ తర్వాత మొదలైన ఇష్యూ ఇచ్చింది తప్ప, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సీఎన్‌జీ పైప్ కనెక్షన్స్ ప్లస్ గ్యాస్ ఇష్యూ ఉంది. ఒకేసారి పెంచకుండా లాజిక్‌గా ఫిబ్రవరి ఎండింగ్‌లో సుమారుగా రూ. 145 పెంచారు. తర్వాత మార్చి ఎండింగ్‌లో 197, మొన్న మేలో 997 పెంచారు. రీసెంట్‌గా ఒక 1 వీక్ బ్యాక్ రూ. 42 పెంచారు. ఇటు గ్రాడ్యువల్‌గా పెంచుకుంటూ వెళ్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పైపు లైన్ కనెక్షన్స్‌లో కూడా రాయితీలు ఇస్తామని అన్నారు. అవి కూడా ప్రిపరేషన్ జరుగుతుంది. 100% దానికి రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలని చెప్పి అదే 18% జీఎస్టీ ఉంది పైపు లైన్ కనెక్షన్స్కి, జీఎస్టీ మన కమర్షియల్ సిలిండర్కి. దాన్ని 5% రెడ్యూస్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఎన్‌డీఏ ప్రభుత్వానికి, నిర్మలా సీతారామన్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సార్ అయితే ఇప్పుడు గ్యాస్ కొరత వలన చిన్న చిన్న హోటల్స్ అన్నీ మూతపడిపోయిన సందర్భం ఉంది. సో మేనేజ్మెంట్‌కి నష్టంగా లేదా నష్టం ఉంది. ప్రజలకు కూడా వెసులుబాటు లేదు. సౌకర్యాలు తక్కువయ్యాయి దీనివల్ల. సామాన్య మానవుడికి ఈ స్ట్రీట్ వెండర్స్, చిన్న చిన్న హోటల్స్ వాళ్ళకి రూ. 1,450 సుమారుగా పెరిగింది ఓవరాల్‌గా. ఇది మొయ్యలేని భారం అవుతుంది. దాని మీద సబ్సిడీలు ఉన్నాయి. చిన్న వాళ్ళకి కొద్దిగా సబ్సిడీ రూపంలో మరియు డొమెస్టిక్ సిలిండర్ కూడా యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ పర్మిషన్స్ ఇవ్వాలని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని, గవర్నమెంట్ ఆఫ్ ఎన్డీఏ కూడా కోరుతున్నాం. చిన్నవాళ్ళు బతికితేనే ఇండస్ట్రీ బతుకుతుంది. ఇండస్ట్రీ క్లోజ్ అవ్వకూడదు అనేది మా ప్రయత్నాలు చేస్తున్నాం. వీలైనంత వరకు అందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా లెటర్ రాస్తున్నారు ఎన్డీఏ గవర్నమెంట్కి, ముఖ్యమంత్రి గారు కూడా రాస్తున్నారు. జీఎస్టీ 18% నుంచి 5% తగ్గించాలని ముఖ్య ఉద్దేశం. గ్యాస్ సిలిండర్స్ మీద పర్టికులర్గా 100% అవుతుందని మేము ఎక్స్పెక్టేషన్లో ఉన్నాం. సార్ అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చారు. చాలా మందికి ఉపాధి అవకాశాలు గూగుల్ సెంటర్ కానివ్వండి, వివిధ రంగాల్లో ప్రోత్సాహం బావుంది. యాజ్ మీరు ఏపీ హోటల్స్ దీనిగా అధ్యక్షులుగా మీరు ఏమంటారు? దీనిలో పెరిగినాయా? ఉద్యోగ అవకాశాలు పెరిగినాయా ఆయన తెచ్చిన వాటిలో? పెరిగినాయండి. అంటే గ్రాడ్యువల్‌గా ఆయన ఉన్నంత వరకు మ్యాక్సిమం 1 వీక్ బ్యాక్ కూడా రష్యా చాలా ట్రిప్స్ వెళ్తున్నారు. రేపు ఎల్లుండి 15, 16 తర్వాత సింగపూర్ మళ్ళీ చంద్రబాబు గారు ప్రతిరోజు అదే వ్యాపకం మీద కాన్సంట్రేషన్ చేస్తున్నారు. కాబట్టి 100% మాకు దాంట్లో ఇండస్ట్రీలో ఉపయోగం ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. సార్ రాబోయే రోజుల్లో హోటల్ మేనేజ్మెంట్ రంగానికి ఎలాంటి ఎంకరేజ్‌మెంట్, ఎక్స్‌పాండేషన్‌కి ఎట్లాంటి అవకాశాలు కల్పిస్తారని మీరు అనుకుంటున్నారు? హోటల్ మేనేజ్మెంట్లో 50,000 రూములతో పాటు
స్టాఫ్ ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టాలని ముఖ్యమంత్రి గారికి తలంపు వచ్చింది. అంటే అమరావతిలో ఐహెచ్ఎం ఇండియన్ హోటల్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి. ఒక 5 లక్షల కొంత ల్యాండ్ అలొకేట్ చేసి సీనియర్ ఎవరైతే ఉన్నారో మాకు రీసెంట్గా ఐహెచ్ఎం చెన్నై నుంచి పరిమళ అనే ఒక ఆమెను పిలిచారు. టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీని పిలిచారు. వచ్చే స్టాఫ్ మా దగ్గర తయారయ్యే ప్రొడక్ట్ షెఫ్స్ కూడా మంచి వాళ్ళు తయారవ్వాలి. హౌస్ కీపింగ్ స్టాఫ్ తయారవ్వాలి. డిఫరెంట్ సెక్టర్స్లో ఉన్న వాళ్ళందరూ మన దగ్గరే తయారవ్వాలి. ఇంతకుముందు ఏంటంటే ఒరిస్సా నుంచి, గుజరాత్, బీహార్ నుంచి అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అక్కడ కూడా ఒరిస్సాకు టూరిజం డెవలప్ అయింది. కాబట్టి మన దగ్గర మన ప్రొడక్ట్ ఇంప్రూవ్మెంట్ చేయాలన్న ఆలోచన మంచిది. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తాం. కేంద్రం నుంచి కూడా ఫండింగ్ ఉందని కూడా అది తీసుకొచ్చి చేస్తానని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. హోటల్ ఇండస్ట్రీకి చాలా వరకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. హోటల్ ఇండస్ట్రీ ద్వారా టోటల్ యువతలో ఎంత మందికి ఎంత పర్సెంటేజ్ ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారు రానున్న రోజుల్లో? రాను రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ మా హోటల్లో వర్కర్స్ ఎంప్లాయీస్ అయితే 150 మంది ఉన్నారు. అది కాకుండా బిజినెస్ సెక్టర్లో రకరకాల సెక్టర్స్ అన్ని మా దాని మీద బేస్ అయినాయి. ఒక్కొక్క హోటల్ నుంచి సుమారుగా 500 నుంచి 600 మంది ఎంప్లాయీస్ అదే బిజినెస్ దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. కాబట్టి 100% సహాయ సహకారాలు అందుతాయి. విజయవాడలో మేజర్ హోటల్స్ చాలా పెద్ద హోటల్స్ ఉన్నాయి. చాలామంది దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవ్వకుండా చిన్న హోటల్స్కి రాయితీలు ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సబ్సిడీ రూపంలో ఇస్తే బాగుంటుందని మేము తెలియజేస్తాం. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, యువత సాఫ్ట్వేర్ అంటే పడి చచ్చిపోతుంది ఉద్యోగ రంగం చూసుకుంటే. అంత క్రేజ్ హోటల్ మేనేజ్మెంట్కి రావాలంటే ఏమైనా ఉన్నాయా సర్దుబాట్లు చేయాల్సినవి? స్టూడెంట్ సైడ్ నుంచి కానివ్వండి, కాలేజెస్ సైడ్ నుంచి కానివ్వండి. 100% ఉందండి. హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ని కూడా ఎంకరేజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మొన్న పిలిచిన ముఖ్యమంత్రి గారు ఆల్ ఆఫ్ ది షడన్ ఒక 8 మంది 7 కల్నరీ కాలేజీ ఇట్లాంటిది పెట్టాలి, ఐహెచ్ఎం పెట్టాలనే ఉద్దేశంతో హోటల్ మేనేజ్మెంట్ ఇక్కడ వెస్టర్న్ కాలేజీ, సన్ ఇంటర్నేషనల్ వైజాగ్, ఐటీసీ గుంటూరు అంతా ఎక్స్పర్ట్స్ అందరి దగ్గర ఒపీనియన్స్ తీసుకొని దాని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమన్నారు. కొద్ది రోజుల్లోనే ఇంప్లిమెంటేషన్ రావడానికి 100% ఛాన్స్ ఉందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ సార్. సో ఇదండి ఏపీ స్టార్ హోటల్స్ డైరెక్టర్ చెప్తున్నారు స్వామి గారు. సో రానున్న రోజుల్లో ఉద్యోగ అవకాశాలు హోటల్ మేనేజ్మెంట్కి కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. దానికి సీఎం, డిప్యూటీ సీఎం కూడా తగు ఎంకరేజ్ చేస్తున్నారని, అంతేకాకుండా గ్యాస్ పై 5%కి తగ్గేలా జిఎస్టీ రేట్ పై తగు కృషి చేస్తున్నారని, చిన్న హోటల్స్, చిన్న సంస్థలే గనక బలపడితే వ్యవస్థ మరింత బలపడుతుందని కూడా ఆయన నమ్ముతున్నారు. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్తో అనూష, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి.